హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఒక 10 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ కంపెనీస్ది Q2 రిజల్ట్ చాలా మంచిగా అయితే వచ్చిందండి. మీ అందరు తెలుసు, లాస్ట్ 10 డేస్ నుంచి ప్రతి ఒక్క కంపెనీది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా కంపెనీస్ రిజల్ట్ అయితే రావాల్సి ఉందండి. బట్ ఈ లాస్ట్ 10 డేస్లో కొన్ని కంపెనీస్ది రిజల్ట్ అయితే చాలా మంచిగా అయితే వచ్చిందండి. అండ్ ఆ కంపెనీస్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇది జస్ట్ పార్ట్ 1 అండి. అండ్ ఫ్యూచర్లో కూడా కంపెనీస్ రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది కదా. సో నేను పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 కూడా అప్డేట్ అయితే చేస్తాను వీడియోస్ని. సో మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చండి. ఫ్యూచర్లో వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా మీరైతే ఆన్ చేయొచ్చు. ఫస్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి ఏదంటే వారే రెన్యూబుల్ టెక్నాలజీ లిమిటెడ్. కంపెనీది రిజల్ట్ వచ్చేసి ఈ వీక్ మండే రోజు డిక్లేర్ అయిందండి. అండ్ రిజల్ట్ ఎలా ఉందంటే చాలా మంచిగా అయితే ఉండేదండి. సో రిజల్ట్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెజెంట్లీ కంపెనీ ఏం చేస్తే దాని గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి వారే ఎనర్జీ కింద అయితే వస్తుందండి, వారే రెన్యూబుల్ టెక్నాలజీ. అండ్ మెయిన్లీ సోలార్ ఈపీసీ సెక్టర్లో అయితే ఎంగేజ్ ఉంది. ప్రెజెంట్లీ వారే గ్రూప్ వచ్చేసి 10,000 సోలార్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసింది, అకౌంటింగ్ 2.5 గిగావాట్ ఆఫ్ ఆపరేషనల్ కెపాసిటీ. సో కంపెనీ వచ్చేసి సోలార్ ఈపీసీ బిజినెస్లో అయితే ఎంగేజ్ ఉంది. కంపెనీది మీరు ఇక్కడ రిజల్ట్ చూశారనుకోండి, ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా అండి. మెయిన్లీ మీరు ఎప్పుడైనా రిజల్ట్ చూస్తున్నారంటే క్వార్టర్ బేసిస్లో మెయిన్లీ ఫోకస్ చేయొద్దండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఫోకస్ చేయాలి. ఎందుకంటే క్వార్టర్ బేసిస్లో 3 మంత్స్లో బిజినెస్లో మనకు ఏమంత చేంజ్ అయితే కనపడదండి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ అయితే మేము డెఫినెట్గా చూడాలంటే కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, Q2లో టోటల్ సేల్స్ వచ్చేసి 775 crore. ప్రీవియస్ Q1లో 603 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 524 crore ఉండేది. సో క్యూ బేసిస్ Y బేసిస్ సేల్స్లో మనకు జంప్ కనపడుతుంది. ఎక్స్పెన్సెస్ కూడా అలానే ఇంక్రీజ్ అయిందండి క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. అండ్ మీ నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, ఈ Q2 ఎంత వచ్చిందంటే 116 crore. ప్రీవియస్ క్వార్టర్ 86 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ 54 crore ఉండేది. సో క్యూ బేసిస్ Y బేసిస్ నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ మోర్ దెన్ డబల్ అయిందండి. అండ్ ప్రెసెంట్లీ కంపెనీ ఈ Q2లో హైయెస్ట్ సేల్ అండ్ నెట్ ప్రాఫిట్ అయితే రిప్రజెంట్ చేసిందండి. సో చాలా మంచి రిజల్ట్ అయితే కంపెనీ రిప్రజెంట్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, వారే రెన్యూబుల్ టెక్నాలజీ షేర్ జూమ్ 13% ఆన్ రికార్డ్ Q2 ప్రాఫిట్ అండ్ రెవెన్యూ అండి. సో చెప్పాను కదా, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది, అండ్ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మోర్ దెన్ డబల్ అయింది. అందుకే స్టాక్ వచ్చేసి మీరు చూసినట్టయితే ఈ వీక్ మండే రోజు 12 to 13% వరకు కూడా గెయిన్ అయితే అయింది. అండ్ కంపెనీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అదేంటంటే ప్రెసెంట్లీ మీరు ఇక్కడ చూశారనుకోండి, ఆర్డర్ బుక్ ఎంత ఉందంటే 3.48 గిగావాట్ అయితే ఉందండి. అండ్ కంపెనీ వచ్చేసి ఈ ఆర్డర్ని నెక్స్ట్ 12 to 15 మంత్స్లో అయితే ఎగ్జిక్యూట్ చేయబోతుంది. అండ్ కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్లీ ఆర్డర్స్లో పార్టిసిపేట్ కూడా చేస్తుందండి. సో వేరే ఆర్డర్స్లో బిడ్డింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 27 గిగావాట్ అండి. సో దీంట్లో కూడా కొన్ని ఆర్డర్స్ దొరకవచ్చు, కొన్ని ఆర్డర్స్ దొరకకపోవచ్చు. ప్లస్ ఒక మంచి ఆర్డర్ బుక్ అయితే ఉందండి. ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏముందంటే ఈ ఆర్డర్స్ని కంపెనీ విత్ ఇన్ ద టైం లిమిట్ కంప్లీట్ అయితే చేయాలండి. కంప్లీట్ చేయలేకపోయింది అనుకోండి, ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుందండి. సో అయితే కంపెనీ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. సో వారే రెన్యూబుల్ టెక్నాలజీని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి కృష్ణ ఫాస్కెమ్ లిమిటెడ్. కంపెనీ వచ్చేసి 2004లోనే ఇంకాపరేట్ అయింది అండ్ ఈజ్ మెయిన్లీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అండి. సో ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీతో బిలాంగ్ ఉన్నది కంపెనీ. అండ్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీ రిజల్ట్ చూడొచ్చు, ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, అండ్ ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. క్యూ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ మోర్ దెన్ డబల్ అయింది. ఎక్స్పెన్సెస్ క్యూ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి, Q2లో ఎంత వచ్చిందంటే 33 crore. ప్రీవియస్ క్వార్టర్ 31 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ 17 crore ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ దగ్గరగా డబల్ అయింది, అండ్ క్వార్టర్ బేసిస్లో 2 crore ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయిందండి. మార్జిన్స్ ఎందుకు ఇంపాక్ట్ అయిందంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మార్జిన్స్ మీద మనకు ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మార్జిన్ 1% పడింది, అండ్ క్వార్టర్ బేసిస్లో 17% నుంచి మార్జిన్ ఫాల్ అయ్యి 12% అయితే అయింది. సో మార్జిన్ మీద మనకు ఒక బిగ్ ప్రెషర్ అయితే కనపడుతుంది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ కంపెనీ కొంచెం కంట్రోల్ చేసుకుంది అనుకోండి, ఆబ్వియస్లీ నెట్ ప్రాఫిట్లో మనకు ఫ్యూచర్లో ఇంకా జంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ని కూడా మీరు అయితే డెఫినెట్గా ఫోకస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి, రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1% ఇంక్రీజ్ అయింది. మీకు చెప్పాను కదా, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రెవెన్యూ మోర్ దెన్ డబల్ అయిందని. అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 98% రైజ్ అయింది, అండ్ అదే క్వార్టర్ బేసిస్లో 8.47%. మార్జిన్ చూశారనుకోండి, డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయింది క్లియర్లీ చెప్పానండి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 144% ఇంక్రీజ్ అయింది. ఎర్నింగ్ పర్ షేర్ ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రీవియస్ ఇయర్
4.71 ఉంటే అది ఇంక్రీజ్ అయ్యి 5.76 అయింది. సో ఈపీఎస్లో కూడా మనకు ఒక బిగ్ గెయిన్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అది మీ అందరూ తెలుసు కదా, బ్యాంకింగ్ కంపెనీ. సో ఇది మెయిన్లీ ఇది ఒక గవర్నమెంట్ కింద అయితే ఇది వస్తుందండి. అండ్ ఈ కంపెనీ రిజల్ట్ చూశారనుకోండి చాలా మంచిగా వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది Q2 డేటా, ప్రీవియస్ Q1 డేటా, ప్రీవియస్ ఇది Q2 డేటా. సో ఇక్కడ మీకు షార్ట్గా చూపిస్తానండి. రెవెన్యూ Q-on-Q బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంట్రెస్ట్ కూడా Q-on-Q బేసిస్, Y-on-Y బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూశారనుకోండి ఎక్స్పెన్సెస్ Q-on-Q బేసిస్లో డ్రాప్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో స్లైట్లీ ఇంక్రీజ్ అయితే అయిందండి. అండ్ మీరు నెట్ ప్రాఫిట్ చూడండి, Q2లో 1669 crore, ప్రీవియస్ క్వార్టర్ 1504 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 1333 crore. Q-on-Q బేసిస్, Y-on-Y బేసిస్ మార్జిన్ ఇంక్రీజ్ అంటే నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ మార్జిన్లో కూడా మనకు క్వార్టర్ బేసిస్ 2% జంప్ కనపడుతుంది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్ 4%. అండ్ ఏదైనా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ చూస్తారంటే ఎన్పీ అయితే చూడాలండి. అండ్ ప్రెసెంట్లీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రది నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ చూశారనుకోండి, మీరు గ్రాస్ తీసుకోండి లేదంటే నెట్ తీసుకోండి, అది క్వార్టర్ బేసిస్లో ఫాల్ అయింది అండ్ ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో కూడా ఫాల్ అయిందండి. సో ఎన్పిఐ ఎంత డిక్రీజ్ అయితే అంత మంచిదండి, ఎందుకంటే బ్యాడ్ లోన్స్ కదా, సో అది ఎంత డిక్రీజ్ అయితే అంత మంచిది. సో థర్డ్ కంపెనీ మన లిస్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర Q2 ప్రాఫిట్ జంప్ 23% ఆన్ లోవర్ ఎన్పిఏ. లోవర్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ అయితే డిక్రీజ్ అయింది. ఇది ఒక గుడ్ థింగ్. ఫోర్త్ కంపెనీ మన లిస్ట్లో వచ్చేసి థైరోకేర్ టెక్నాలజీ. కంపెనీ ఏం చేస్తుందంటే వేరియస్ టైప్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ టు పేషెంట్, ల్యాబొరేటరీ అండ్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. Q2 రిజల్ట్ ఇక్కడైతే మీరు చూడొచ్చండి, Q-on-Q బేసిస్లో మనకు సేల్స్లో జంప్ కనపడుతుంది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో కూడా సేల్స్ రైజ్ అయింది. అండ్ ఇక్కడ మీ Q2లో నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి 48 crore, ప్రీవియస్ క్వార్టర్ 38 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 26 crore ఉండేది. సో క్వార్టర్ బేసిస్లో 10 crore ఇంక్రీజ్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్లో మనకు 22 crore వరకు అయితే జంప్ కనపడుతుంది. అండ్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది, క్వార్టర్ బేసిస్ 3%, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్ 6%. అండ్ కంపెనీ చెప్పాం కదా వేరియస్ టైప్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అట్ అఫోర్డబుల్ ప్రైస్ టు పేషెంట్స్. అండ్ లైక్ ఫుల్ బాడీ చెకప్, హార్ట్ చెకప్, డయాబెటీస్, ఫీవర్ అండ్ ఇన్ఫెక్షన్, ఎలర్జీ ప్యానల్స్, థైరాయిడ్, క్యాన్సర్, హెయిర్ అండ్ స్కిన్ కేర్. సో వేరియస్ టైప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది రిలేటెడ్ టు స్క్రీనింగ్ అండ్ డయాగ్నోసిస్. అండ్ కంపెనీ Q2తో పాటు బోనస్ అండ్ డివిడెండ్ కూడా ఇచ్చిందండి. బోనస్ రేషియో వచ్చేసి 2:1 అండి. అండ్ డివిడెండ్ వచ్చేసి కంపెనీ ఎంత డిక్లేర్ చేసిందంటే, బోనస్ మీకు చెప్పాను కదా 2:1. అండ్ ఈ బోనస్ ఇది కంపెనీ రికార్డ్ డేట్ అండ్ ఎక్సైడ్ అయితే యాజ్ ఆఫ్ నో అనౌన్స్మెంట్ చేయలేదు. డివిడెండ్ ది కంపెనీ రికార్డ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. డివిడెండ్ అమౌంట్ వచ్చేసి 7 rupees per share. ఫేస్ వాల్యూ మీద మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి 70% అయితే వస్తుందండి, బట్ రూపీస్ వైజ్ 7 rupees. దాని రికార్డ్ డేట్ కంపెనీ 24 October అయితే ఫిక్స్ చేసింది. సో 24 October కైనా బిఫోర్ ఎవరి దగ్గరైనా థైరోకేర్ టెక్నాలజీ షేర్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఫిఫ్త్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి జియో ఫైనాన్స్. రీసెంట్లీ రిజల్ట్ అయితే డిక్లేర్ అయిందండి. రిజల్ట్ ఎలా ఉండేదంటే డీసెంట్ టైప్ అయితే రిజల్ట్ ఉండేది, మరి అంత ఎక్స్ట్రాడినరీ లేదు, మరి అంత వీక్ లేదు, డీసెంట్ టైప్ అయితే వీళ్ళు రిజల్ట్ అయితే డిక్లేర్ చేసేది. దీని రిలేటెడ్గా నేను నిన్న వీడియోలో క్లియర్లీ చెప్పాను. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి క్వార్టర్ బేసిస్లో రైజ్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో కూడా 6 crore వరకు అయితే రైజ్ అయింది. అండ్ ఎందుకు మనకు క్వార్టర్ బేసిస్లో ఇంత బిగ్ జంప్ కనపడుతుందంటే బికాస్ ఆఫ్ అదర్ ఇన్కమ్ నుంచి Q2లో 238 crore rupees అయితే యాడ్ అయిందండి. అండ్ కంపెనీ మంచి రిజల్ట్ అయితే డిక్లేర్ చేసిందండి. స్లైట్లీ మెల్ల కంపెనీ పర్ఫార్మెన్స్లో మనకు గ్రోత్ అయితే కనపడుతుంది, బట్ ఎక్స్పెక్టెడ్ అంటే అనలిస్ట్ అండ్ బ్రోకరేజెస్ ఎక్స్పెక్ట్ చేశారు కదా, దానికైనా బిలో రిజల్ట్ అయితే వచ్చిందండి జియో ఫైనాన్స్ది. సో నేనైతే మీకు చెప్తానండి, లాంగ్ టర్మ్ కంపెనీ, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే మీరు జియో ఫైనాన్స్ స్టాక్ని మీరు ఉంచవచ్చు మీ పోర్ట్ఫోలియో, లేదంటే మీరు యాజ్ ఆఫ్ నౌ కూడా ఎగ్జిట్ అయితే అవ్వచ్చండి. సో నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్, యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. సిక్స్త్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి Vare Energy వచ్చేసి 1990లో incorporate అయింది and is mainly engaged in the business of solar PV modules with an aggregated installed capacity of 12 gigawatt. అండ్ ఇది వచ్చేసి 5 సోలార్ మోడల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మన ఇండియాలో. అండ్ కంపెనీది మీరు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, అంటే టోటల్ రెవెన్యూలో
40% వరకు రెవెన్యూ వచ్చేసి ఎక్స్పోర్ట్ నుంచి జనరేట్ అవుతుంది అండ్ అది కూడా దాంట్లో 90% రెవెన్యూ వచ్చేసి యూఎస్ నుంచి. సో యూఎస్ నుంచి కంపెనీతో ఒక మెజారిటీ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది ఎక్స్పోర్ట్ కేటగిరీలో. సో ఇదైతే కంపెనీ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. అండ్ కంపెనీది రీసెంట్లీ రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు క్యూ ఆన్ క్యూ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది, Y-on-Y బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి అది కూడా చాలా హైయెస్ట్ అయితే ఈ Q2లో వచ్చిందండి. నెట్ ప్రాఫిట్ 878 crore, ప్రీవియస్ క్వార్టర్ 773 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 376 crore ఉండేది. సో రిజల్ట్ వచ్చేసి చాలా మంచిగా అయితే ఉండేదండి. అండ్ వీళ్ళు పర్ షేర్ మీద 2 రూపీస్ డివిడెండ్ కూడా డిక్లేర్ అయితే చేశారు. అండ్ వీళ్ళు Q2 రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత అనలిస్ట్ ఏమో చూడండి ఈ స్టాక్ అది ఒక గుడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. సెక్యూరిటీస్ అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ అది టార్గెట్ ఎంత ఇస్తున్నారు అంటే విత్ బై రేటింగ్ 4610 రూపీస్ పర్ షేర్. సో వేర్ ఎనర్జీ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. 7th స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి మధ్య భారత్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్. కంపెనీ ఏం చేస్తుందంటే ఇది కంపెనీ వచ్చేసి మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో అయితే కంపెనీ ఎంగేజ్ ఉంది, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు రిజల్ట్ చూడవచ్చు. Q2లో సేల్స్ వచ్చేసి 450 crore, ప్రీవియస్ క్వార్టర్ 410 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 278 crore ఉండేది. సో Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ సేల్స్లో మనకు జంప్ కనపడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి Q-on-Q బేసిస్ 2 crore ఇంక్రీజ్ అయింది, ఇయర్ బేసిస్ ఇక్కడ చూడొచ్చండి 16 crore వరకు అయితే జంప్ కనపడుతుంది. సో రిజల్ట్ వచ్చేసి డీసెంట్ టైప్ అయితే వచ్చింది. క్వార్టర్ బేసిస్లో మార్జిన్ ఫ్లాట్ ఉన్నా కూడా ఇయర్ బేసిస్లో 1% వరకు అయితే రైజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు Q2 ఇక్కడ మీరు హోల్డింగ్ చూడొచ్చు, ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయిందండి. ఎఫ్ఐ హోల్డింగ్ చూడండి క్వార్టర్ బేసిస్లో ప్రీవియస్ క్వార్టర్ 0.11% ఉంటే అది ఇంక్రీజ్ 0.43% అయింది. పబ్లిక్ హోల్డింగ్ డ్రాప్ అయింది అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఇంక్రీజ్ అయింది స్లైట్లీ. సో డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ 5 yearsలో ఈ స్టాక్ వచ్చేసి 2900% వరకు అయితే గెయిన్ మన ఇన్వెస్టర్స్కి అయితే ఇచ్చిందండి. సో డెఫినెట్గా ఈ కంపెనీని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు అని అయితే మీకు చెప్తాను. నెక్స్ట్ అప్డేట్ పెర్సిస్టెన్స్ సిస్టమ్ మీద ఉంది. మీ అందరూ తెలుసు ఈ కంపెనీ వచ్చేసి ఒక ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్స్కి. అండ్ రిజల్ట్ చూశారనుకోండి మంచిగా అయితే వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు క్వార్టర్ బేసిస్లో మార్జిన్ 1% వరకు రైజ్ అయింది, ఇయర్ బేసిస్లో 2% రైజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా మనకు జంప్ అయితే కనపడుతుంది. సో రిజల్ట్ వైజ్ మనం చూసామనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. 42 అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ని ట్రాక్ చేశారండి. దాంట్లో 24 మెజారిటీ వచ్చేసి బయింగ్ రేటింగ్ ఇచ్చారు, 8 వచ్చేసి హోల్డ్ రేటింగ్ అండ్ రిమైనింగ్ 10 వచ్చేసి సెల్లింగ్ రేటింగ్ అయితే షేర్ చేశారండి. టార్గెట్ వైజ్ ఇక్కడ మీరు చూడొచ్చు CLSA వాళ్ళేమో హై కన్వెన్షన్ అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ అయితే ఇచ్చారండి విత్ టార్గెట్ ఆఫ్ 8,270 రూపీస్. సో ప్రెసెంట్లీ స్టాక్ 5,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కరెంట్ ప్రైస్ నుంచి చాలా బిగ్ టార్గెట్ ఇచ్చారు. JP Morgan ఏమో ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 7,400 రూపీస్. HSBC వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 6,000 రూపీస్. అండ్ నొమూరా వాళ్ళేమో న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 5,200 రూపీస్. సో ఎక్సెప్ట్ నొమూరా మిగతా అన్ని బ్రోకరేజెస్ ఏమో ఒక గుడ్ టార్గెట్ అయితే షేర్ చేశారు పెర్సిస్టెంట్ సిస్టమ్ది. సో డెఫినెట్గా ఈ స్టాక్ని కూడా మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, ఆనంద్ రాఠీ మీద ఉందండి. ఆనంద్ రాఠీ వెల్త్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ ఏం చేస్తుందంటే వెల్త్ని మేనేజ్ చేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్లో ఎంగేజ్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు ప్రెసెంట్లీ చూశారనుకోండి రిజల్ట్ చాలా మంచిగా వచ్చిందండి. క్వార్టర్ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. మార్జిన్ చూడొచ్చు క్వార్టర్ బేసిస్ 1% ఫాల్ అయినా ఇయర్ బేసిస్లో 3% రైజ్ అయింది. మీకు చెప్పాను ఇయర్ బేసిస్లో మనం మెయిన్లీ ఫోకస్ అయితే చేయాలి. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ బేసిస్లో 6 crore ఇంక్రీజ్ అయింది, ఇయర్ బేసిస్ 76 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 100 crore అయింది. సో రిజల్ట్ వైజ్ కంపెనీకి చాలా మంచిగా అయితే వచ్చిందండి. అండ్ రిజల్ట్ డిక్లేర్ అవగానే స్టాక్ వచ్చేసి నెక్స్ట్ డే 12 to 13% వరకు గెయిన్ అయింది బికాస్ ఆఫ్ గుడ్ రిజల్ట్. అండ్ కంపెనీ Q2లో డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది, అమౌంట్ వచ్చేసి 6 రూపీస్. దాని ఎక్స్డేట్ కంపెనీ 17th October ఫిక్స్ చేసింది, ఈరోజు 18th October. సో నిన్న 17th October, 16th October కైనా బిఫోర్ ఎవరైనా బై చేస్తుంటే వాళ్ళేమో ఈ డివిడెండ్ కోసం ఎలిజిబుల్ అవుతారండి. అండ్ దీని రిలేటెడ్గా నేను మండే ట్యూస్డే వీడియోలో అప్డేట్ కూడా చేశానండి, దాన్ని ఒకసారి మీరు అయితే చెక్అవుట్ అవ్వచ్చు. సో ఆనంద్ రాఠీ వెల్త్ అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. లాస్ట్ స్టాక్ ఏదంటే ఐరిడా రిజల్ట్ మీరు చూశారనుకోండి చాలా మంచిగా వచ్చిందండి. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q-on-Q బేసిస్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది అండ్ ఇంట్రెస్ట్ కూడా Q-on-Q బేసిస్ చూశారనుకోండి 5 crore డ్రాప్ అయింది. బట్ ఇయర్ బేసిస్లో రెవెన్యూ అండ్ ఇంట్రెస్ట్లో మనకు జంప్ అయితే కనపడింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి నెట్ ప్రాఫిట్ Q2లో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 549 crore, ప్రీవియస్ క్వార్టర్ 247 crore, ప్రీవియస్ ఇయర్ 388 crore. సో ఇక్కడ మీరు చూసారా నెట్ ప్రాఫిట్లో మనకు ఎలాంటి జంప్ కనపడుతుంది, ఎక్స్ట్రాడినరీ జంప్ కనపడుతుంది. అండ్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయిందండి. క్వార్టర్ బేసిస్లో మార్జిన్లో మనకు ఎందుకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అంటే క్వార్టర్ మార్జిన్ మోర్ దెన్ డబల్ అయింది బికాస్ ఆఫ్ డ్రాప్ ఇన్ ఎక్స్పెన్సెస్లో డ్రాప్ అవడం వల్ల మార్జిన్స్ ఏమో ఇంప్రూవ్ అయింది. ఇయర్ బేసిస్లో కూడా మార్జిన్లో మనకు 5% వరకు అయితే జంప్ కనపడుతుంది. సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. యాసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది, NPA కూడా డిక్రీజ్ అయితే అయింది.
నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి టార్గెట్స్ ఐరీడ్ అది అనలిస్ట్ ఏం షేర్ చేస్తున్నారంటే ప్రెసెంట్లీ స్టాక్ది నియర్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 168 to 170 రూపీస్ అయితే ఇస్తున్నారు. స్టాక్ది ఇమీడియట్ రెసిస్టెంట్ 157 రూపీస్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి ఈ స్టాక్లో 168 to 170 రూపీస్ వరకు అయితే మీ టార్గెట్ చూడొచ్చని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం 10 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసాం అండ్ ఈ కంపెనీస్ రిజల్ట్ మంచిగా అయితే వచ్చింది. ఇది జస్ట్ పార్ట్ 1 అండి. నెక్స్ట్ ఇంకా కంపెనీస్ రిజల్ట్ క్లియర్ అయితే కదా, సో నేను పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా అప్డేట్ అయితే చేస్తాను. ఒకసారి మళ్ళీ మీ కంపెనీ పేరు అయితే నేను చెప్తానండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి వ్యారే రెన్యూబుల్ టెక్నాలజీ. సెకండ్ కంపెనీ ఏదంటే కృష్ణ ఫాస్కెమ్ లిమిటెడ్. థర్డ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఫోర్త్ వన్ థైరోకేర్ టెక్నాలజీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి జియో ఫైనాన్స్. సిక్స్త్ వన్ వ్యారే ఎనర్జీస్. సెవెంత్ వన్ వచ్చేసి ఏదంటే మన మధ్య భారత్ ఆగ్రో ప్రొడక్ట్స్. ఎయిత్ వన్ వచ్చేసి పెసిస్టెంట్ సిస్టమ్. నైన్త్ వన్ వచ్చేసి ఆనందరాటి అండ్ 10th వన్ వచ్చేసి ఐరిడా అండి. సో ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ అయితే చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.